CBI మీరు రాసి తప్పు చేసుకోకండి. Inquired is subordinate. ఇక్కడ whether she had completed her task. ఫుల్ స్టాప్ క్వశ్చన్ మార్క్ ఒక ఆప్షన్ ఇస్తాను మీకు. ఒకవేళ ఇక్కడ నేను హర్ తీసేసి ఇమ్ అన్నాం అనుకోండి, ఒకవేళ ఆప్షన్ మీకు ఆబ్జెక్ట్ అక్కడ ఎవరు రాయకండి. నేను ఇక్కడ హర్ ప్లేస్ లో ఇక్కడ హిమ్ ఆబ్జెక్ట్ ఇచ్చిన దాన్ని ఇక్కడ నుంచి చెప్పండి ఒకసారిగా. వెదర్ తర్వాత అంతేగా ఆబ్జెక్ట్ బట్టి మనం ఇక్కడ ప్రొనౌన్ చేంజ్ చేసుకోవాలి. క్లియర్? రైట్. ఎవరికైనా డౌట్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. ఎలా ఎలా ఆస్కుడైనా రాసుకోవచ్చు, కానీ షూటబుల్ ఏంటంటే ఇంక్వైరీ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ సిబిఐ ఉన్నది కదా, సిబిఐ వాళ్ళు ఎప్పుడైనా కూడా ఎక్కువ వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆస్కుడ్ అనేది ఏంటంటే జస్ట్ ఇమీడియట్లీ ఉంటుంది. ఎంక్వైర్డ్ అనేది లెస్ ఇన్ఫర్మేషన్, ఇంక్వైర్డ్ అనేది వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్, మోర్ ఇన్ఫర్మేషన్. Next one more example. Teacher said to students. Teacher said to students. Students nothing but them. Students whether singular or the plural? Plural. Right. Teacher said to students. Had you written your essay 1 exam? Teacher said to students, had you written your essay 1 exam? ఇప్పుడు 10th అదే కదా, essay 1 essay. Teacher said to students, had you written your exam? Your as well changes according to the object, you changes according to the object. So had ప్లేస్ ఏమన్నా మారేది ఉన్నదా? అదే చేంజ్ చేయాలా? had become ఏమన్నా చేంజ్ అయిందా? సేమ్ ఉంటుందా?